ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. సాధువగు రామచంద్ర, భయంకరమై అతి దీర్ఘమై బలమైనట్టి బంధంతో నిండిపోయినటువంటి ఈ సంసారము అనేటువంటి ఈ యొక్క విషూచి వ్యాధి, ఈ అజ్ఞానము ఆత్మజ్ఞానము లేకుండా ఎప్పటికీ కూడా నశించదు కదా. అహంకార రూపముతో మిథ్యగానే స్థితిని పొంది ఉన్నటువంటి ఈ మహామోహముతో నిండిపోయినటువంటి మాయను, దాని ద్వారా ఉత్పన్నమైన పరమ శోకాన్ని కూడా ఈ శాస్త్రార్థము అనేటువంటి భావన చేత వెంటనే వదిలివేయు. ఎలాగంటే, ఇప్పుడు ఆకలితో ఉన్నటువంటి సర్పాలు రసశూన్యమైనటువంటి వాయువునే నాకుతూ ఉంటాయి. అలాగే ఓ జనులారా, విచారించినటువంటి కారణము చేత మధురంగానే తోస్తూ ఉంటాయి. శూన్య రూపములైనటువంటి ఈ దృశ్య విషయాదులను ఆస్వాదిస్తూ అనంతమైనటువంటి అంతము లేనటువంటి సంసారము, శరీరాల యొక్క దేహయాత్ర, వస్తూ పోతూ ఉండేటువంటి సంసారాన్ని పొందకండి. అయ్యో ఎంత కష్టము! అనేక లోక వ్యవహారాల చేత మీ యొక్క రోజులు యొక్క పగలు రాత్రి, రాత్రి పగలు, ఇటువంటి రాకపోకలు తెలియకుండానే గడిచిపోతూ ఉన్నవి కదా. కాబట్టి ఓ జనులారా, మృత్యువుని జ్ఞాపకం అందించుకోండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతవరకు కొద్ది రోజులలో మరణము అనేటువంటి ఆయువు యొక్క చివరి క్షణము సంప్రాప్తించకుండా ఉంటుందో అంతవరకు మాత్రమే భయముతో నిండిపోయినటువంటి, భ్రాంతితో నిండిపోయినటువంటి మీకు సత్తును బోధించేటువంటి శాస్త్రాదుల యొక్క ఆశ్రయము చేత ధైర్యము అనేటువంటిది చిక్కుతుంది. మరణము ఏతించిన తర్వాత ఏ ప్రయత్నము కూడా చేయలేము కదా. కాబట్టి మరణము రాకపూర్వమే సత్శాస్త్రాలను ఆశ్రయించాలి, జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, దృఢపడిపోయినటువంటి భ్రమతో కూడిన మూఢజనులు తమ ప్రాణాలను, వాటి యొక్క విలువను కూడా అర్పించి యుద్ధము మొదలైనటువంటి పోరాటాల యందు ధనాన్ని, జయాన్ని, అభిమానాన్ని కొంటూ ఉంటారు. కానీ ఈ శాస్త్రాలలో చెప్పినటువంటి రీతిగానే వివేకము, వైరాగ్యము మొదలైనటువంటి ఉపాయాల చేత సంప్రాప్తిని పొందేటువంటి ఈ తత్వబుద్ధి అనేటువంటి విలువను అర్పించి జన్మ జరా మరణ రహితమైనటువంటి మోక్ష పదాన్ని, ఆత్మపదాన్ని ఎందుకు కొనడం లేదు అనే చెబుతూ, అంతేకాదు ఎవరైతే వివేకము, విచారణ మొదలైనటువంటి మహాప్రయత్నాల చేత చిదాకాశమున స్థితి పొంది ఉన్నారు, అటువంటి వారు మహనీయులే. ఆ మహనీయులు అజ్ఞానము అనేటువంటి శత్రువు యొక్క పాదాన్ని తమ శిరస్సు మీద ఎట్లా సహించగలుగుతారు? సహించలేరు కదా. మరలా కూడా అటువంటి అజ్ఞానము వారి యొక్క దరికి చేరదు అనే విషయాన్ని తెలియజేస్తూ, ఓ మనుజులారా, మీరు అభిమానము, మోహము మొదలైన వాటిని వదిలివేయండి. దృఢమైనటువంటి వివేకమును పొందినటువంటి వారే స్వాత్మతత్వాన్నే తెలియండి. అలా తెలిసి మోక్షగతినే పొందండి. అధమమైనటువంటి ఈ సంసార గతిని, నీచమైన ఈ సంసార స్థితిని, శారీరక రాకపోకలతో ఉన్నటువంటి ఈ యొక్క అశాశ్వతమైన అస్థిరత్వాన్ని పొందకండి. స్వాత్మబోధ గొప్ప ఆపదలకు కూడా సమూలంగా ఛేదించి వేస్తుంది కదా అనే చెబుతూ, ఎలాగంటే ఆత్మజ్ఞానము చేత గొప్ప గొప్ప ఆపదలు కూడా సమూలంగా నశింపజేయబడతాయి. ప్రళపంతమహోరాత్రం యుష్మదధ్యేనయామిమం యం ప్రదృశ్యేదమాకర్ణ్య స్వాత్మనైవాత్మ తాత్పర్యతాం.
కంఠశోష మొదలైనటువంటి శ్రమలకు వచ్చి రాత్రి పగలు కూడా మీ కొరకై అరుస్తూ పాటుపడుతూ ఉన్నటువంటి నన్ను అవలోకించండి. అసలు నన్ను చూడండి. నేను కంఠశోషతో కూడుకొని కంఠం అలసిపోయేదాకా కూడా నేను మీకు రాత్రింబవళ్ళు కూడా జ్ఞానబోధన చేస్తూ మీకోసం అరుస్తూ పాటుపడుతూ ఉన్నటువంటి నన్ను చూడండి. దయచేసి నేను చెప్పేటువంటి మాటలను ఆదరముతో కూడా విని స్వయంగా దేహాల పట్ల ఉన్నటువంటి సత్యభావనను సత్యబుద్ధిని వదిలివేయండి. అపరిచ్ఛిన్నమైనటువంటి ఆ బ్రహ్మాత్మ భావాన్నే పొందండి అనే చెబుతూ, ఎలాగంటే, ఓ జనుడారా, నేను మీకోసమే అహోరాత్రులు శ్రమపడి ప్రకారంగా బోధిస్తూ ఉన్న నన్ను బాగా చూడండి. దయతో నేను చెప్పేటువంటి దానిని విని ఈ దేహేంద్రియాలు మొదలైనటువంటి పరిచ్ఛిన్నాత్మ భావాన్ని స్వయంగా వదిలివేయండి. యథాభూత బ్రహ్మాత్మతత్వాన్నే పొందండి. అంటే జనుల పట్ల వశిష్ఠుని యొక్క కరుణ ఎటువంటిదో దీని చేత మనందరికీ కూడా తెలుస్తూ ఉన్నది కదా. అద్యైవ నసికిశ్చామ్యః కరోతి మరణాపద సంప్రాప్తాయామృతౌ మూఢః కరిష్యతి కిమాతురః. ఎవడు మరణము అనేటువంటి ఆపద కలిగినప్పుడే చికిత్సను చేయడు. అటువంటి మూఢుడు మరణము వచ్చినప్పుడు బాధితుడై ఏమి చేయగలుగుతాడు? మరణము అనేటువంటి ఆపద కలుగుతున్నదనుకో, వెంటనే చికిత్స చేయాలి. అప్పుడు అటువంటి మూఢుడు, అంటే అలా చేయలేదనుకో, చేయనటువంటి మూఢుడు మరణము వచ్చినప్పుడు బాధపడి శరీరాన్ని వదిలివేస్తాడే కానీ ఇంకప్పుడు మరణము చావు వచ్చినప్పుడు ఇంకా వాడేమన్నా చేయగలుగుతాడా? ఏమీ చేయలేడు అనే చెబుతూ, ఎవడైతే మరణము అనేటువంటి ఆపదకు అప్పుడే చికిత్స చేసుకోవాలి. అలా చికిత్స అనేటువంటిది చేయలేదనుకో, అటువంటి మూఢుడు మృత్యువు అనేటువంటిది చావు సంప్రాప్తించింది, ఇంకా అప్పుడు శక్తి లేకుండా పోతుంది. అశక్తుడైనటువంటి వాడు చావు సంప్రాప్తమైనప్పుడు ఏమి చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు అనే చెబుతూ, ఆత్మావబోధనమందు ఏ విధంగా అంటే, ఆత్మావబోధనమందు ఆత్మ అనేటువంటి దాని యందు అంటే ఆ ఆత్మను గురించి తత్వజ్ఞానాన్ని గురించి తెలియజేసేటువంటి ఈ వాసిష్ఠ మహారామాయణము అనేటువంటి గ్రంథము తప్ప మరి ఒకటి ఉత్తమమైనటువంటి గ్రంథం మరొకటి జీవులను ఉద్ధరించగలిగే ఆత్మతత్వాన్ని దర్శింపజేయగలిగి మోక్షతత్వాన్ని పొందింపజేయగలిగినటువంటి గ్రంథం అనేటువంటిది మరి ఒకటి లేనే లేదు. అంటే నూనెను కోరేటువంటి వారు నువ్వులను తీసుకున్నట్లుగానే మోక్ష సాధకులు ఇటువంటి దానిని నిజంగా కూడా ఈ యొక్క యోగ వాసిష్టము, ఈ వశిష్ఠ రామాయణము, మహారామాయణము అనేటువంటి దానిని మోక్షాన్ని సాధించుకోవాలి అనుకునేటువంటి వారు నిజంగా కూడా వీటిని గ్రహించాలి. ఇంకా కూడా ఈ గ్రంథము ఎటువంటిది అంటే దీపంలాగానే ఆత్మజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. చీకటిలో దీపం వెలిగిస్తే చుట్టూ పరిసరాలలో ఉన్నటువంటి వస్తువులు మన కంటికి గోచరమైనట్లుగానే ఈ యొక్క అంటే ఈ గ్రంథము, ఈ మహావశిష్ఠ రామాయణము అనేటువంటి ఈ గ్రంథము అనేటువంటిది ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. అది ఆత్మ అనేటువంటిది ఎక్కడ ఉన్నది? స్ఫుటంగా చక్కగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. తండ్రిలాగానే శీఘ్రంగా బోధన చేస్తుంది. తండ్రి ఏ విధంగా అయితే సంరక్షిస్తూ బోధన తెలియజేస్తూ ఉంటాడో అలాగే ఇది కూడా వెంటనే జ్ఞానబోధ అనేటువంటిది చేస్తుంది. స్త్రీలాగానే బాగా ఆనందింపజేస్తుంది. తన తల్లి అయితే సంరక్షించినట్లుగా, తన భార్య అయితే తనకు ఆనందాన్ని కలిగించినట్లుగా, ఆ విధంగానే ఈ వశిష్ఠ మహారామాయణము అనేటువంటి గ్రంథము ఆత్మజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. తండ్రిలాగా జ్ఞానాన్ని బోధిస్తుంది. స్త్రీలాగా తను కట్టుకున్న భార్యలాగా ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది. అంటే నిత్య ప్రాప్తమైనప్పటికీ కూడా
సత్యము, నిత్యము, శాశ్వతమై ఎల్లప్పుడూ కూడా అది ప్రాప్తించి ఉన్నప్పటికీ కూడా ఏ ఆత్మరూపమైనటువంటి జ్ఞానము అతి దుర్బోధమగడం చేత అది జ్ఞానం తెలియడానికి చాలా కష్టసాధ్యమైనదే అవడం చేత దానిని శాస్త్రాంతరాల ద్వారా చేత కూడా తెలియబడకుండా ఉన్నదో, దానిని శాస్త్రాలు కూడా తెలియజేయబడకుండా ఉన్నవో అటువంటి దానిని కూడా ఈ గ్రంథము చేత, ఈ వాసిష్ఠ మహారామాయణము అనేటువంటి ఉత్తమోత్తమమైనటువంటి జ్ఞాన గ్రంథము చేత జనులు సులభంగా ఆత్మతత్వ రూపమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. ఇందులో ఏమాత్రము కూడా సందేహం లేదు కదా. శాస్త్ర దృష్టులందరి ముఖ్యములైనటువంటి ఆఖ్యానల మధ్య ఈ ఆఖ్యాయనము అనేటువంటిది ఉత్తమమైనది. ఎందుకు? ఈ వశిష్ఠ రామాయణంలో ఈ శ్రీరామశ్రీ వశిష్ఠుడి యొక్క సంవాద రూపమైనటువంటి ఈ యోగ వాసిష్టంలో అనబడేటువంటి గ్రంథంలో అనేకమైనటువంటి శాస్త్ర దృష్టులలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆఖ్యాయనాలు అనేకాలు ఉన్నవి. వాటన్నింటి మధ్య కూడా ఈ ఆఖ్యానము అనేటువంటిది ఇంకా మహా ఉత్కృష్టమైనది, ఇంకా కూడా ఇది సులభంగా బోధించబడినదే అయి ఉన్నది, మనసుని హరించి వేసేది అయి ఉన్నది. అంతేకాదు ఆ మనస్సును హరించేటువంటి ప్రకాశవంతమైనటువంటి సమర్థత కలిగి ఉన్నది. ఇందులో అనాది కాలం నుండి, అంటే సృష్టికి ముందు నుండి కూడా, ఆది లేని కాలము నుండి, దీనికి ఇక్కడ ప్రారంభం అని చెప్పడానికి సాధ్యము కానటువంటి సమయం నుండి కూడా వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క తత్వవేత్తల, అంటే సత్య వస్తువునందు స్థిరపడినటువంటి వారి యొక్క సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి స్వకపోల కల్పితము అయినటువంటిది ఒకంతైనా కూడా లేనే లేదు అని చెబుతూ స్వకపోల కల్పితము అంటే తన బొగ్గలను గురించి తను సొంతంగా కల్పించుకున్నది అనేటువంటిది ఈ తత్వవేత్తల సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి సొంతంగా కల్పించబడినటువంటిది మరి ఒకంతైనా కూడా రవంతైనా లేదు అని చెబుతూ వివిధములైనటువంటి ఆఖ్యాయనాలతోటి, అంటే రకరకాలైనటువంటి ఆఖ్యానాలు ఉన్నవి, కథలతో కూడి విచిత్రమై ఉన్నటువంటి ఈ వశిష్ఠ మహారామాయణము అనబడేటువంటి శాస్త్రమును మనోరంజనం కోసమైనా సరే మనుజుడు విచారించగలగాలి. అలా మనుజుడు విచారించినట్లయితే దేనికోసం? కనీసం మానసికమైనటువంటి ఆనందం కోసమైనా సరే దీనిని విచారించాలి, ఈ శాస్త్రాన్ని పఠించాలి. అయితే అలా విచారించినప్పటికీ కూడా నిక్కముగా పరమాత్మ బోధనే పొందగలుగుతాడు. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. ఏ జ్ఞానాన్ని పూర్ణమైనటువంటి శాస్త్రజ్ఞులకు పండితులను నేటి వరకు కూడా పొందలేదు, అంటే ఏ సత్యజ్ఞానము, ఏ తత్వజ్ఞానం అయితే ఉన్నదో అది పూర్ణముగా శాస్త్రాలన్నీ సాంగోపాంగంగా వల్లివేసేటువంటి పండితులు కూడా ఇంతవరకు పొందలేదు. అటువంటి జ్ఞానము ఈ శాస్త్రము నుండి బంగారు గని యందు ఇసుక నుండి బంగారు పొందబడినట్లుగానే పొందబడుచూ ఉన్నది. ఎలాగంటే ఏ జ్ఞానాన్నైతే, ఏ జ్ఞానము అంటే పతాక స్థాయిలో ఉన్నటువంటి అల్టిమేటం ఏంటది? అల్టిమేటం నాలెడ్జ్ అంటే పరమాత్మ తత్వాన్ని గురించి తెలియజేసేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని శాస్త్రజ్ఞులు, అంటే పూర్ణంగా శాస్త్రాలన్నీ కూడా ఒళ్ళివేసినటువంటి పండితులు కూడా ఇంతవరకు అటువంటి జ్ఞానాన్ని పొందలేదు. అటువంటి జ్ఞానము ఈ శాస్త్రము నుండి, ఏ శాస్త్రము అంటే శ్రీ వశిష్ఠ మహారామాయణము అనేటువంటి ఈ శాస్త్రము నుండి బంగారు గని యందు ఇసుక నుండి బంగారు పొందబడినట్లుగానే పొందబడుచు ఉన్నది. అదే బంగారపు గని ఉన్నది, ఆ గనిలో ఇసుక కూడా ఉంటుంది. అయితే ఆ ఇసుక ఏమై ఉంటుంది? బంగారమే అయి ఉంటుంది. ఎందుకు? ఆ గనే అది బంగారంగా నిక్షేపించబడినటువంటిది కాబట్టి దానిలో నుండి ఆ బంగారు గని యందు ఇసుక నుండి కూడా, ఇసుక నుండి బంగారమే పొందబడినట్లుగా పొందబడుచూ ఉంటుంది. అంటే బోధన గురించినటువంటి సంశయము చేత ఎప్పుడూ కూడా
ఎచ్చటా కూడా శాస్త్రం యొక్క కర్తయందు మగ్నుడు కాకూడదు. అంటే ఏ విధంగా అంటే శాస్త్రం యొక్క కర్తయందు మగ్నుడు కాకూడదు. నేను చదువుతున్నాను అనేటువంటి మగ్నత లేకుండా ఉండాలి. ఎలా ఉండాలి? యుక్తియుక్తమై ఉండాలి. ఎటువంటి యుక్తి? జ్ఞానపూర్వకమైనటువంటి దానితో కూడుకొని ఉండాలి. అనుభవదాయకమైనటువంటి ఆ విధంగా ఎప్పుడైతే జ్ఞానముతో కూడి ఉన్నాడో అనుభవాన్నే ఇస్తుంది. ఆ అనుభవదాయకమైనటువంటి అతని యొక్క శాస్త్రం యొక్క అర్థమందే అతడు ఎల్లవేళలా కూడా మగ్నుడై ఉండాలి. దాని యందే తత్పరత కలిగి ఉండాలి. అజ్ఞానము చేత కానీ, మాశ్చర్యము చేత కానీ, మోహము చేత కానీ ఈ శాస్త్రాలను తిరస్కరించేటువంటి విచారహీనులైనటువంటి ఆత్మహంతకులతో ఎప్పుడూ కూడా స్నేహము, మైత్రి అనేటువంటిది చేయనేకూడదు. జానామ్యేవ యథైవేమ యదహంత్వం యదాధియః తదా బోధిత కారుణ్యాత్ స్వభావో హి మమేదృశః. ఓ రామచంద్ర, శ్రోతలగు వీరుణ్ణు అంటే ఎవరైతే వినడానికి సిద్ధమై ఉన్నటువంటి వీరు, నీవు ఎటువంటి అధికారి విశేషణాలతో కూడి ఉన్నారో, మీ బుద్ధులు ఏ విధంగా శ్రవణము, ధారణాభ్యాసము సమర్థములై ఉన్నవో, నేను ఏ విధంగా మీ యొక్క ఉపదేశము కోసమై మీ తండ్రి గారి ఆదేశాన్ని పొంది ఉన్నానో అదంతా కూడా నేను బాగుగా తెలిసే ఉన్నాను. కాబట్టి అటువంటి భాగ్యోదయము చేత, అటువంటి సౌభాగ్యవశము చేత ఉద్బోధితమైనటువంటి కారుణ్యము వలన, దయ వలన నేను మీకు మీ యొక్క బోధ కోసమే ప్రవృత్తుడనై మీతోటి నేను స్నేహము అంటే మైత్రి అనేటువంటిది చేయుచూ ఉన్నాను. ఇలాగా దీనుల పట్ల ఎల్లవేళలా కరుణను కలిగి దయాలుత్వము వహించడం అనేటువంటిది నా స్వభావమే అయ్యున్నది అని చెబుతూ, ఎలాగంటే ఓ రామచంద్ర, నీవు కానీ ఈ శ్రోతలు కానీ ఎవరైతే నేను బోధించేటువంటి దానిని శ్రద్ధగా వింటూ ఉన్నారో, శ్రోత అంటే సేవ చేసేటువంటి వాడు, శ్రోతుం ఇచ్చామి ఇది శుశ్రూష. అటువంటి శుశ్రూష అంటే చెప్పబడేటువంటి విషయాన్ని శ్రద్ధతో ఆలకించేటువంటి వాడు. ఈ శ్రోతలు కానీ ఎటువంటి అధికార సంపన్నులో, ఎటువంటి ధారణాధ్యభ్యాస సమర్థులో, మరి ధారణము మొదలైనటువంటి అభ్యాస సమర్థులో నా కర్తవ్యమేమిటో అదంతా కూడా నేను తెలిసే ఉన్నాను. కాబట్టే కరుణ చేత మీకు ఉపదేశించడానికి ప్రవృత్తుడనయ్యాను. ఇలాగా దీనుల పట్ల ఎల్లవేళలా కరుణ కలిగి ఉండడం అనేటువంటిది నా యొక్క స్వభావం అయి ఉన్నది అని చెబుతూ, యుష్మన్ సంవిల్లవః శుద్ధ ఏవం వక్తుమిహ స్థితః అహం నరో న గంధర్వో నామరో నచ రాక్షసః. లేకపోతే మీ యొక్క శుద్ధమై సూక్ష్మమైనటువంటి ఆత్మచేత, మీ యొక్క పుణ్యవశము చేత, ఈ ప్రకారంగానే ఈ వశిష్ఠ రూపము చేత మీకు ఉపదేశించడం కోసమే మీతోడ మిత్రత్వము గావించి ఇక్కడ ఉన్నది. అంతేగాని నిజానికి నేను మనుష్యుడను కాను, గంధర్వుడును కాను, దేవతను కాను, రాక్షసుడను కాను అని చెబుతూ, ఓ జనులారా, మీ యొక్క శుద్ధమగు ఆత్మయే ఈ ప్రకారంగా వశిష్ఠ రూపంలో మీకు బోధించడానికి ఉద్యుక్తమై ఉన్నది. నేను వాస్తవానికి మనుష్యుడునా కాను, గంధర్వుడును కాను, దేవతను కాను, రాక్షసుడును కాను. కేవలము నేను శుద్ధమైన చిన్మాత్ర స్వరూపాన్ని. సంవిన్మాత్ర భవంతో హి తద్భావోస్త్యతి నిర్మలః స్థితోస్మీతి భవత్పుణ్యైర్నను నాస్తి నచాపరః. మీరందరూ కూడా ఎవరై ఉన్నారు? కేవలం అంటే కేవలం ఆత్మమాత్ర స్వరూపులే అయి ఉన్నారు. అటువంటి అతి నిర్మలమైన మీ యొక్క ఆత్మ ఏ రూపంగా గల నేను, మీ ఆత్మ ఏ రూపముగా కలిగిన నేను మీ పుణ్యాల చేత ఇక్కడ మీకు ఉపదేశించడానికి స్థితిని పొంది ఉన్నాను.
కాబట్టి ఓ సభ్యులారా, మీ ఆత్మ కంటే కూడా నేను ఒకంతైనా కూడా వేరు అనేటువంటిది కానే కాదు. మీరందరూ కూడా చిన్మాత్రాత్మస్వరూపులే అయి ఉన్నారు కదా. ఆ యొక్క మీ అతి నిర్మలమైన మాలిన్యరహితమైన ఆత్మ అయినటువంటి నేను కూడా మీ ఆత్మస్వరూపుడిని. నేను మీ పుణ్యాల చేత ఇక్కడ శ్రీ అంటే వశిష్ఠ రూపంలో ఉన్నవాడనే నేను మీకు బోధిస్తూ ఉన్నాను. నేను మీ ఆత్మ కంటే వేరైనటువంటి విషయము మరేమీ కాదు అని చెబుతూ, మీ ఆత్మ కంటే నేను కింతైనటువంటి వేరు కానే కాను. శ్యామయామాననాయాంతి యావన్మరణవాసరః సారః సంహ్రియతాం తావద్వైరస్యం వస్తు దృష్టిషు. కాబట్టి అంధకారముతో చీకటితో నిండిపోయినటువంటి ఏ యొక్క మరణ దినాలు అంటే చావు రోజులు దగ్గరకు రాకపూర్వమే నన్ను ఆప్తునిగా మీకు అత్యంత మిత్రునిగా తెలియండి. తెలిసి నా యొక్క ఉపదేశం యొక్క అంటే మీ ఆపదలు పోగొట్టేటువంటి ఆప్తునిగా తెలిసారనుకో, నా ఉపదేశము ప్రకారము ప్రథమసారమైనటువంటి సర్వ పదార్థాల పట్ల కూడా వైరాగ్యము అనేటువంటిదే కదా తెలియజేశాను. అనేటువంటి వైరాగ్యము అనే దానిని సర్వ పదార్థాల పట్ల కూడా సాధించండి, దాన్నే సంపాదించండి అని చెబుతూ, అంధకారాలతో కూడినటువంటి మరణ దినాలు అంటే చావు రోజులు దగ్గరకు రాకపూర్వమే నేను చెప్పేటువంటి ఉపదేశం యొక్క సారము అంటే మొట్టమొదట నేను చెప్పేటువంటి విషయం యొక్క సారం ఏమిటి? సమస్త దృశ్య పదార్థాల పట్ల కూడా విరక్తి కలిగి ఉండండి. అటువంటి వైరాగ్యాన్ని మీరు లెస్సగా సంపాదించండి అనే చెబుతూ, ఏహైవ నరక వ్యాధే చికిత్సాం నా కరోత్యః గత్వా నిరౌషధం స్థానం సా రుజః కిం కరిష్యతి. ఎవడైతే ఈ లోకమందే నరకము అనేటువంటి వ్యాధికి చికిత్స అనేటువంటిది చేసుకోకుండా ఉంటాడో అటువంటి వాడు ఔషధాలు లేని స్థానానికి వెళ్ళి నరక రోగము చేత బాధితుడై ఏమి చేయగలుగుతాడు అనే చెబుతూ, ఎలాగంటే నరకము అనేటువంటి వ్యాధి ఉన్నది, అది ఇక్కడే అంటే ఈ ఇహలోకమునందే. ఎవడైతే ఆ నరకము అనేటువంటి వ్యాధికి తగినటువంటి మందుని సేవించడో అటువంటి నరకము అనేటువంటి వ్యాధి ముదిరినటువంటి రోగగ్రస్తుడు ఏం చేయాలి అంటే సత్శాస్త్రాలు సత్సాంగత్యాలు అనేటువంటివి చేయాలి. శ్రవణము మననము నిధిధ్యాసనము మొదలైనటువంటి క్రియలను ఆచరించాలి. అవి ఈ యొక్క ఎవరికి నరకము అనేటువంటి వ్యాధి వచ్చినటువంటి రోగగ్రస్తుడికి ఈ శాస్త్ర సత్సంగము అనేటువంటి ఔషధాలు లేనటువంటి ఇతర లోకాలకు వెళ్ళి ఏమి చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు కదా అని చెబుతూ, సర్వభావేషు వైరస్యం నా యావత్ సమాపు యావత్ సముపాగతం భావానాం భావన తావత్ తానవం నోపగచ్చతి. సర్వ పదార్థాల యందు కూడా వైరాగ్యము ఎంతవరకైతే పొందబడకుండా ఉంటుందో అంతవరకు కూడా ఆ పదార్థాల పట్ల వాసన కోరిక అనేటువంటిది సన్నగిల్లనేరదు కదా అనే చెబుతూ, ఎంతవరకైతే పదార్థాల పట్ల అంటే ఎంతవరకు మనుజునికి సమస్త పదార్థాల యందు కూడా విరక్తి వైరాగ్యము అనేటువంటి దానిని పొందకుండా ఉంటాడో అంతవరకు కూడా పదార్థాల యొక్క వాసన అతనికి ఏమాత్రము సన్నగిల్లకుండా బలహీనపడకుండానే ఉంటుంది. ఆత్మానమలముద్ధృతం వాసనాతానవధృతే నాస్త్యుపాయో మహాబుద్ధే కశ్చనాపి కదాచన. మహాబుద్ధివగు రామచంద్ర,
ఆత్మను పూర్ణంగా సంపూర్తిగా ఉద్ధరించడం కోసం వాసనలు అనేటువంటివి బలహీనపరచాలి. అలా వాసనలను కోరికలను కూడా అల్పముగా సన్నగిలేటట్టు చేయడం తప్ప మరి ఒక ఉపాయము అనేటువంటిది ఏది కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా లేదు అని చెబుతూ, మహాబుద్ధి కలిగినటువంటి ఏ విధంగా అంటే మహాధీమంతుడవకు రామచంద్ర, ఆత్మను సంపూర్ణంగా ఉద్ధరించడానికి వాసనలను నశింపజేయడం తప్ప మరొక ఉపాయము అనేటువంటిది ఎన్నడూ కూడా లేనే లేదు కదా అని చెబుతూ, పదార్థాలు గనక ఒకవేళ సత్యములే అయినట్లయితే వానిని గురించినటువంటి వాసన సరి అయినదే అవుతుంది. ఆ పదార్థాలు సత్యము నిజమైనవే అయినట్లయితే వాటిని గురించినటువంటి కోరిక అనేటువంటిది యుక్తమవుతుంది, సరి అయినదే అవుతుంది. కానీ అవి శశశృంగాదులలాగానే లేకయే ఉన్నవి కదా. ఏ విధంగా? అసలు అవి శశశృంగాదుల వలె కుందేటి కొమ్ములు లాగానే లేకుండానే ఉన్నవి. లేకపోయినా శశశృంగము అంటే కుందేటికి కొమ్ములు అనేటువంటివి అసలు ఆ జాతిలోనే ఉత్పన్నము కాల. అయినా కూడా శశశృంగము శశవిషాణము అని చెప్పడం అనేటువంటిది ఒక పేరు పడిపోయింది. కానీ అక్కడ పేరు మాత్రమే ఉన్నది, కానీ వస్తువులో అయితే కుందేటి కొమ్ము అనేటువంటిది లేనే లేదు. అలాగే ఇక్కడ పదార్థాలు సత్యమే అయినట్లయితే వాటిని గురించినటువంటి వాసన ఉండడం అనేటువంటిది సరిపోతుంది. అసలు పదార్థాలే అసత్యాలైనైతే అసత్యాల పట్ల కోరిక వాసన కలిగి ఉండడం అనేటువంటిది సరి అవుతుందా? కాదు కదా, అది అయుక్తమే అవుతుంది కదా. ఏ విధంగా అంటే లేని కుందేటి కొమ్మి యందు ఆశ పెట్టుకుని ఉన్నట్లుగానే ఉన్నదా కుందేటి కొమ్మి యందు ఆశ ఉన్నట్లయితే సరిపోతుంది. అసలు కుందేలకు కొమ్మే లేకపోతే కుందేటి కొమ్మి యందు ఆశ కలిగినటువంటి వాడు, కుందేటి కొమ్మును సాధించాలనుకునేటువంటి వాడు లేని శ్రమను ముంచుకొచ్చుకోవడం తప్ప మరొకటి లేదు కదా. లేని దాని పట్ల ఇంకా వారికి ఆసక్తి అనేటువంటిది ఎందుకు అని చెబుతూ, ఎలాగంటే సర్వయేవ జగద్భావ అవిచారితాచారవ అవిద్యమాన సద్భావ విచారాద్విశరారవ. ప్రపంచమందలి సమస్త పదార్థాలు కూడా, ఈ ప్రపంచము అంటేనే ఇదే ప్రపంచమే కల్పితమైనటువంటిది. ప్రపంచంలో ప్రాపంచక నిర్మితమైనటువంటి సమస్త పదార్థాలు కూడా కల్పించబడిన దాని చేత కల్పించబడినవి కాబట్టి అవి ఉన్నవా? అవి సత్యమైనవా అంటే అవి సత్యత్వం లేనివే అయ్యున్నవి. విచారించని కారణము చేతనే, దాని యొక్క సత్యత్వాన్ని శీలించని కారణము చేతనే అవి రమణీయాలుగా కనబడుతూ ఉన్నవి. విచారించినట్లయితే అవి కూడా అసత్రూపాలే, అసలు రూపమే లేవు. ఉన్న రూపమంతా కూడా మిథ్యాజనితమే, అదంతా భ్రమరూపంగానే తోస్తూ ఉంటుంది కదా అనే చెబుతూ, ఎలాగంటే జగత్తునందలి సమస్త పదార్థాలు కూడా విచారించని కారణము చేత, ఏ విధంగా జగత్తు వచ్చిపోయే దాంట్లో వచ్చిపోవడము అనేటువంటిదే కల్పితము చేత కల్పించబడినటువంటి పదార్థాలు సత్యాలుగా ఎలా కనపడతాయి అంటే వాటి యొక్క సత్యత్వాన్ని గురించి తెలుసుకోకపోవడం వల్లే అవి సత్యంగా గోచరమవుతాయి. ఆ కారణము చేతనే అవి మనోహరాలుగా తోస్తాయి. విచారించినప్పుడు అవన్నీ నశించిపోతాయి, అసద్రూపాలే అయి ఉంటాయి అని చెబుతూ, ప్రామాణిక విచారేషు నా విద్యంతే కృతేషు ఏ కథం సంతి జగద్భావాస్తే కే సంతి సదైవవా. ప్రామాణికమైనటువంటి విచారములు గావించబడా అంటే వేదాంతము యొక్క వేదాంతాన్ని అనుసరించి విచారము చేసినట్లయితే, నిరూపణలతో ప్రామాణికంగా విచారణ అనేటువంటిది చేయబడినప్పుడు ఏ పదార్థాలైతే లేకుండా ఉంటాయో అవి ఎటువంటి స్వరూపాలు కలిగి ఉంటాయి? ఏకవస్తు స్వరూపాలా లేక సర్వవస్తు స్వరూపాలా? ఎల్లప్పుడూ ఉంటున్నవా లేక ఒకానొకసారి మాత్రమే ఉంటున్నవా? అంటే చైతన్యము కంటే వేరుగా ఆ పదార్థాలు అబద్ధమే అనేటువంటి భావనే కదా అనే చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.